అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా మంది కువైట్కి ఆడవాళ్ళు ఇళ్లలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి అందరికి ఒక విషయం చెప్తాను. ఎవరైతే కువైట్కి రావాలనుకుంటున్నారో మీరందరూ అనుకుంటుంటారు, మేము వెళ్ళడానికి మాకు అయ్యే ఖర్చు అంతా కూడా కువైట్ వాళ్ళే పెట్టుకుంటున్నారు కదా, మేము ఒక్క రూపాయి కూడా పెట్టుకోవడం లేదు కదా, వెళ్ళి అక్కడ మేము పని చేసుకుంటే మాకు జీతం వస్తుంది కదా అని ఒక ఆలోచనతోనే మీరు ఇక్కడికైతే వస్తున్నారు. ఇక్కడ ఎంత కష్టం ఉంటుందనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి నైట్ 12, 1 గంట వరకు అయితే ఇక్కడ ఖచ్చితంగా మనం కష్టపడాలి. అంత కష్టపడితే మనకు నెలకొచ్చి ఒక 30,000 రూపాయలు జీతం అయితే ఇస్తారు. కొన్ని ఇళ్లలో అయితే టయానికి జీతం కూడా ఇవ్వరు. కొన్ని ఇళ్లలో అయితే తినడానికి తిండి కూడా సరిగ్గా పెట్టరు. కువైట్ వాళ్ళకి ఏదైతే మీరు వండుతారో అదే మీరు తినాలి. దాంట్లో ఉప్పు కారం ఏమి ఉండదు. ఆ చెప్పిడితే మనం కూడా తినాల్సి ఉంటుంది. ఇలా చాలా కష్టమైతే ఉంటుంది ఇక్కడ కువైట్ లో ఆడవాళ్ళకైతే. ఇవన్నీ ఆలోచించుకొని మనకు వీసా తీసే వాళ్ళను 1-2 సార్లు అడిగి మేము వెళ్లే ఇల్లు మంచిదా కాదా, ఆ ఇంట్లోకి వెళ్తే మేము పని చేస్తామా చేయలేమని వివరంగా అడిగి మీరు వచ్చారంటే చాలా బాగుంటుందని నేనైతే